అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తున్నారు. ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా అంటే క్వశ్చన్ మార్కే. అలాగే ఇండస్ట్రీ కూడా చాలా ఆర్తిగా వెయిట్ చేస్తోంది. సరైన వెల్ ఎక్విప్డ్ విద్యార్థులు మా దగ్గరకు వస్తే మేము వాళ్ళని గ్రూమ్ చేసి మరింతగా కెరియర్ పాత్లో ప్రవేశపెడతామని చెప్పి. అండ్ అలాగే వివిఐఎస్ఎం బిఎస్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టింది 6 సంవత్సరాల క్రితం. దానిలో ఇవాళ కొత్త విషయం మనం మాట్లాడుకునేది ఏంటంటే యూజీసీ అప్రూవ్డ్ ఏఈడిపి ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టి ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్ సెట్ అంతా రూపొందిస్తూ పిల్లలకి డిగ్రీ చక్కగా అమరేలాగా ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇది. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్, యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ వివిఐఎస్ఎం లో టాలెంట్ స్ప్రింట్, a part of Accenture వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ యూజీసీ అప్రూవ్డ్ ఏఈడిపి ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year బిఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్, యూజీసీ అలైన్డ్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. డాక్టర్ చక్రవర్తి గారు ప్రిన్సిపల్ ఆఫ్ వివిఐఎస్ఎం ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఈ యునిక్ కోర్స్ ఆవశ్యకత ఏమిటి ఇవాళ రోజుల్లో? The main purpose of this course is to bridge the gap between degree and employability. So that is the intention of this AEDP program. అందరూ మామూలుగా మనకి బీటెక్ బి అనగానే ఒకప్పుడు అందరికీ తెలుసు సార్, ఎవ్రీబడి హ్యాస్ ఒక ఆరా వచ్చేసింది. బట్ మీరు దీన్ని బిఎస్ అని బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ గా నామకరణం చేయడానికి కారణం ఏంటి సార్? కొంచెం తెలుగులో సార్. ఇది యాక్చువల్లీ 2021లో యాజ్ ఫస్ట్ affiliated college has been introduced this course అండి ఇన్ ఇండియాలో ఫస్ట్ టైం. బిఫోర్ ఇట్లాంటి కోర్స్ ఏంటంటే ఐఐఎస్సిఆర్ అట్లాంటి ఇన్స్టిట్యూషన్, స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ వారు మాత్రమే స్టార్ట్ చేశారు. తర్వాత ప్రైవేట్గా అఫిలియేటెడ్ కాలేజ్ ఫస్ట్ టైం ఒక యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ వీ స్టార్టెడ్ అండి. మెయిన్లీ ద రీజన్ ఈజ్ టు ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ డిగ్రీ అండ్ ఎంప్లాయబిలిటీ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ఆల్సో వీ టార్గెటెడ్ basically non-MPC students. So before BTech means only MPC students are eligible. Whereas this course, any student who completed from intermediate, either MEC or HEC or BIPC, all are eligible. So to provide more opportunities for those students who are interested in computer science, we started this course. అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ బిఎస్ ప్రోగ్రామ్ లో చేరిన వాళ్ళు 2 సంవత్సరాలు ఆన్ క్యాంపస్, 2 సంవత్సరాలు మనకి టాలెంట్ స్ప్రింట్ వాళ్ళ సౌజన్యంతో జరుగుతుందని చెప్పి పేరెంట్స్ వచ్చినప్పుడు కానీ మీరు ఎలా చెప్తున్నారు వాళ్ళకి ప్రోగ్రామ్ గురించి? వాట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు? బేసికల్లీ దిస్ ఈస్ ఏ ఇండస్ట్రీ టైఅప్ అండి, యూనివర్సిటీ డిగ్రీ విత్ ఇండస్ట్రీ టైఅప్. సో దిస్ ఈస్ ద ఫ్రేమ్ వర్క్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై యూజీసీ. So as per that, it is present a new way, as a part of new way of education. We are introduced this program with the AEDP program. So currently we are partnered with Talent Sprints, which is presently known as a part of Accenture. Yes. And under this AEDP program, first 2 years, the classes will be held in the campus along with the industrial experts. Not only the campus faculty, but also along the industrial experts. Then 3rd year, they'll be in the Accenture office. They'll be taught by the industrial experts, industrial mentors. And 4th year, they'll be sent to the apprenticeship. You've been an academician through and through, sir. Yes. So obviously it is surprising that the industry technical education department has never evaluated to see what the industry demands are. So what is wonderful about this program that you yourself have seen? Ante core syllabus ni ela meeru marcharani adugutunnam sir. One main important thing is the industry partner is also part of the curriculum designs. So as per the needs of the industry, they are preparing as per the present trends, they are preparing the curriculum. Not only preparing the curriculum, but they are also part of delivery. ఎంతవరకు ఈ కోర్స్ డిజైన్ యూనివర్సల్ అప్లికబిలిటీ ఉండే కోర్స్ అని మీరు చెప్తారు? ఉదాహరణకి 2 సంవత్సరాలు వాళ్ళు యాక్సెంచర్లో చేస్తారు, లాస్ట్ సెమిస్టర్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ కూడా చేస్తారు. బట్ బయటకు వచ్చిన వాళ్ళు దే కెన్ కంటిన్యూ టు డూ ఎంఎస్ విత్ యూ. ఒక సంవత్సరం కంటిన్యూ చేసి ఎంఎస్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. దే కెన్ కంటిన్యూ టు గో అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్,
or they can join some other company. some other. While joining some other company, how is their employability better? Because they've worked with Talent Sprint and Accenture. They are unlike a traditional pathway. They just study, learn subject, give the exams, pass the exams, and look for jobs. Then, after getting the job, they learn the knowledge, technical skills. Whereas a part of our course, while studying only, not only they get the graduation, but also they get the technical knowledge in the third year, fourth year itself. There, that means once the course is completed, they are ready for employability with a technical knowledge, current affairs on that, whatever. ఇవాళ రోజుల్లో సార్ మనకి ఇంజనీర్లు అంటే మనం ఎక్కువ గౌరవం ఇచ్చి డాక్టర్లు ఇంజనీర్లు అంటే వాళ్ళకి ఇంకా వేరే స్కిల్ సెట్స్ గురించి పట్టించుకునే వాళ్ళం కాదు ఇదివరకు. ఇప్పుడేంటి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, అందరితో కలుపుకోలుగా ఉండాలి, ఒక ప్రాజెక్ట్ లీడ్ చేయాలంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. సో VVISM దీన్ని ఎలా భర్తీ చేస్తోంది ఈ రిక్వైర్మెంట్స్ ని? That is what, madam. In the third year, when they go to the Talent Sprint office or part of Accenture office, they taught everything. These are all will be provided with the industry mentors. That is what. And they are also allowed to participate as a work on the live projects, plus industry mentorship. And they do the projects under industry mentorship. And they'll be provided CRT training, all those things. ఇప్పుడు ఇది మనకు తెలిసి తూముకుంటలో ఉండే క్యాంపసే మీ మెయిన్ క్యాంపస్, అదొకటే కదా సార్ క్యాంపస్? అదొకటి. మరి అక్కడికి ఎక్కడెక్కడి నుంచి విద్యార్థులు వస్తున్నారు? వాళ్ళందరికీ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా? We have residential facilities, madam. The hostel facility is there. And apart from that, throughout the city, we have bus facility, madam, which is a free bus facility for all the students. Your comment about Talent Sprint, sir. Talent Sprint వాళ్ళ సౌజన్యం మీకు ఎలా హెల్ప్ అయింది? Actually, we came as per the UGC framework. We approached the Talent Sprint as a part of the AEDP, and they are helping us. Already, we sent our students previously, and they provided our students on AWS certification program. And we are happy with the way they are providing, they are delivering their lectures and everything. And we want to continue with AEDP. And they are well known in the industry when it comes to the teaching. ఇది కేవలం ఇక్కడ డ్రాప్ అవుట్, ఇక్కడ సీట్ రాని వాళ్ళు వాళ్ళ చాయిస్ కి మాత్రమే కాకుండా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ గా ఇది ఎంచుకోవడానికి BS ప్రోగ్రామ్. మీరు మా పేరెంట్స్ కి, సుమన్ టీవీ చూస్తున్న వ్యూవర్స్ కి ఏం చెప్తారు సార్? This is not those students who did not get NEET seat or any other. This is one of the good options. Students who wants to pursue computer science subject, this is the best option. And as this is AEDP, as a part of AEDP program, this is not only giving the student the technical knowledge of the subjects, and also while learning, they can also earn. That is, in the third year and fourth year, they'll be provide the industrial experience with mentorship. They gain the work in the team and working under AI related things and everything. ఇప్పుడు 8వ క్లాస్ పిల్లలు కూడా ఎక్కడో క్రియేటివ్ స్పార్క్ చూపించి ఒక AI టూల్ యూజ్ చేసి డబ్బులు సంపాదించే జనరేషన్కి వచ్చేసాము. అలాంటిది పిల్లలకి ఏమాత్రం టైం వేస్ట్ కాకుండా 4 ఏళ్లలో 2 ఏళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు సార్. తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఎప్పుడు సార్ మీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యేది? ఆల్రెడీ అడ్మిషన్ స్టార్టెడ్ అండి. సో అడ్మిషన్ స్టార్టెడ్. సో జూన్ జూలై లోపు ఆబ్వియస్లీ అన్ని కాలేజీలాగా ఇక్కడ కూడా అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయేమో. 300 సీట్లు మాత్రమే ఉన్నాయి మనకు తెలిసి. కాబట్టి దయచేసి త్వరపడి ఇదేదో అక్కడ ఇక్కడ అని వెతుక్కోకుండా కన్ఫ్యూజన్లో ఉండే ఇంటర్ విద్యార్థులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ముందు కాళ్ళు భూమి మీద ఉండాలి. కాబట్టి ఎంప్లాయబిలిటీ కావాలంటే అటువంటి కోర్స్ ఎంచుకోవడంలో చాలా విఘ్నత ఉంది. అండ్ VVISMలో ఈ AEDP ప్రోగ్రామ్ డైరెక్ట్గా రైట్ ఫ్రమ్ కాలేజ్ క్యాంపస్ స్ట్రైట్ ఇన్ టు ద ఇండస్ట్రీ వైల్ యూఆర్ ఇన్ కాలేజ్ ఆఫర్ చేసే UGC అప్రూవ్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలో ఇలాంటి ప్రోగ్రామ్ వచ్చింది. ఇది 45 బస్సులు ఉన్నాయి ఈ VVISMకి. కాబట్టి మీరు రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చి రెసిడెన్షియల్గా ఉన్నా, సిటీలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా మీకు బస్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి ఈ 4 ఏళ్ళు మీ కాలం కష్టపడండి అండ్ యుల్ సీ అ బ్రైట్ ఫ్యూచర్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. వరల్డ్ పాపులర్ BS ప్రోగ్రామ్ US BS ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ VVISM లో టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ UGC approved AEDP program, apprentice embedded degree program, 4-year BS in computer science, UGC aligned, ఇది undergraduate program.